యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్. చట్ట ప్రకారం అయితే యాక్సెప్టబుల్. లోక్ అదాలత్ అనేది అది కూడా జడ్జిలే కదా. అదే సందర్భంలో దొంగతనాలకి లోక్ అదాలత్ ఒప్పుకోవచ్చా? మొట్టమొదటిసారి జరిగింది దొంగతనం విషయంలో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవడం. అయితే దొంగతనం కేసులో రికవరీ చేస్తే అంటే మన దొంగ సొత్తు వరకు రికవరీ చేస్తే వేరు, కానీ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవడం అనేది ఎక్కువే. నేను మొదటి నుంచి చెప్పినట్టు పరకామణిలో నువ్వు చూసే దృక్పథాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు వీళ్ళ హయాంలో తొక్కిసలాట జరిగింది, చచ్చిపోయారండి. తెలంగాణలో అల్లు అర్జున్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు తొక్కిసలాటకు కారణం. అతను ఏమైనా దోశాడా? లేడు కదా. అతను ఆ సినిమాకి వెళ్ళాలనుకోవడం వల్ల జరిగిపోయింది. మరి ఇక్కడ జరిగినటువంటి 3 తొక్కిసలాటల్లో ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? ఎవరి మీద క్రిమినల్ కేసు రన్ అవుతుంది? ఓ కమిటీ వేయడం, విచారణ క్లోజ్. చచ్చిపోయారు 25 మంది దాకా, ప్రాణాలు పోయినాయి 25 మంది దాకా. ఎవరిది బాధ్యత లేదు కదా. పరకామణి ఇష్యూలో ఏంటి? అటు దొంగతనం చేశాడు, 8, 9 $100 నోట్లు. యాజ్ ఫర్ నామ్స్ క్రైమ్, నో డౌట్. అందులో శిక్షిస్తే 15 రోజులు, నెల రోజులు వేస్తారు మొట్టమొదటిసారి దొరికినందుకు. కానీ అతను ఏళ్ల నుంచి దొంగతనం చేశాడని తేలింది.